హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చూపించేది షెజ్వాన్ సాస్. ఈ యొక్క షెజ్వాన్ సాస్ మీరు చేసి పెట్టుకుంటే ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడిల్స్, స్ప్రింగ్ రోల్స్, మోమోస్, చాట్స్ అలాంటివి ఏవైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. సో అలాంటి రెసిపీ ఈరోజు చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆగండి కాదు, దాంతో పాటు నూడిల్స్ కూడా ఎలా చేయాలో ఈజీగా అదే షెజ్వాన్ సాస్ తో ఈరోజు చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 2 hours పాటు హాట్ వాటర్లో నానబెట్టుకున్న 50 grams ఎండుమిర్చి, ఇవి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంతో పాటు 10 to 15 గార్లిక్ అండ్ 1 inch అల్లం వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ తీసుకుని 5 teaspoons ఆయిల్ వేసేసుకొని ఇప్పటివరకు మంచిగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం ఆయిల్తో మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు నేను ఒక దాల్చిని చెక్క వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు దాల్చిని పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 2 spoons సోయా సాస్, 1 spoon వెనిగర్, 2 spoons ketchup, 1 spoon షుగర్, 1 spoon సాల్ట్. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను మిరపకాయలు నానబెట్టుకున్న వాటర్ ఉండే కదా, అవి 1/2 cup పోసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక బాయిల్ రానివ్వాలి. దీన్ని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి 7 to 10 minutes. తర్వాత ఇప్పుడు 1 spoon కార్న్ఫ్లోర్ పౌడర్లో వాటర్ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని నేను సాస్లో యాడ్ చేసేస్తున్నాను. కలుపుతూ యాడ్ చేయాలి, లేకపోతే ఉండలు ఫామ్ అయిపోతాయి. దీన్ని ఇప్పుడు మళ్ళీ 10 to 15 minutes కుక్ చేసేసుకోవాలి. ఆయిల్ని అది రిలీజ్ చేసే వరకు కుక్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ సాస్ని మీరు గ్లాస్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాస్తో షెజ్వాన్ నూడిల్స్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 spoons ఆయిల్, సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్, ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, దీన్ని మొత్తం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే స్ట్రీట్ స్టైల్ వస్తుంది. అండ్ అన్ని వెజిటేబుల్స్ మొత్తం కుక్ చేయొద్దు, ఓన్లీ 50 to 60% కుక్ చేయాలి. కొంచెం సాల్ట్ మంచిగా కలిపేసుకొని లాస్ట్లో క్యాప్సికమ్ వేసుకోవాలి, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ కొంచెం క్రంచీగానే ఉండాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ నూడిల్స్ కుక్ చేసి పెట్టుకున్నాను. నూడిల్స్ కూడా 80 to 90% కుక్ చేసుకోవాలి. మిగతా 10% మనం ఇందులో హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నప్పుడు కుక్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను 2 spoons షెజ్వాన్ సాస్ చేసి పెట్టుకుంది వేసేసుకుంటున్నాను. దీన్ని అన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు సోయా సాస్ కానీ వెనిగర్ కానీ ఏవి అవసరం లేదు, ఎందుకంటే మనం అన్నీ ఆల్రెడీ షెజ్వాన్ సాస్లో యూస్ చేసాం కాబట్టి. మొత్తం ఒకసారి కలిపేసుకొని కావాలంటే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే, చాలా టేస్టీగా షెజ్వాన్ నూడిల్స్ రెడీ. చూసారు కదా షెజ్వాన్ సాస్ అండ్ నూడిల్స్ రెసిపీ. చాలా ఈజీ, మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.